శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ అంతా మరి దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని ఆయన హస్తాల్లో భద్రపరిచాడు. అంత మాత్రమే కాకుండా మరి లాస్ట్ 5th మంత్ అంతా కూడా 31 దినాలు దేవుడు మనకి, మన కుటుంబాలకి క్షేమాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని దేవుడు అనుగ్రహించి ఈ 6వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ వీక్లో మరి ఫస్ట్ డేలో దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేసినందులకు మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే చిన్న మంద భయపడకుడి అనే మాట. జీవితంలో మనకున్నది ఏంటంటే మన హృదయంలో గూడు కట్టుకున్నటువంటిది, మన మనస్సులో ఉన్నటువంటిది ఎప్పుడు కూడా భయం. ఒంటరిగా ఉండాలంటే భయం, ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం. ప్రతి దానికి కూడా భయం 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 అనేటువంటి ఉంటుంది. మనం గమనించినట్లయితే కొన్నిసార్లు మనకి వ్యక్తిగతంగా మనది ఒక చిన్న కుటుంబం. మన చిన్న కుటుంబానికి మనం కనిపిస్తుంది, మాది ఒక చిన్న కుటుంబం, మాకి ఎవరి సహకారం సహాయం, ఎవరి సపోర్టు మాకు లేదు, మాదేముంది, మాదెంత, మేమెంత అని చెప్పేసి కొన్నిసార్లు నిరుత్సాహపడుతూ ఉంటారు చిన్న కుటుంబం కలిగినటువంటి వారు. అలాగే చిన్న సమూహం, చిన్న సంఘాలు మనకు తెలియకుండానే మనమే అనుకుంటాం, మాదేముంది, మాది ఒక చిన్న సమూహం, మాది ఒక చిన్న సంఘం, మాదే ఉందిలే, మాది అంతలే అని చెప్పేసి అనుకోండి. కానీ ఒకవేళ చూసేవారికి లేకపోతే మన కంటికి మనం చిన్నగా కనపడుతున్నామేమో, చిన్న కుటుంబంగా, చిన్న సమూహంగా, చిన్న సంఘంగా ఉండను. కానీ చిన్న కుటుంబానికి, చిన్న సంఘానికి పెద్ద దిక్కు దేవుడే. పెద్ద దిక్కుగా, పెద్దవారిగా మన దేవుడు మనకి చిన్న సంఘానికి నిత్యం కూడా మన దేవుడు ఉన్నాడు. సహజంగా మనం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం నేటి కాలాల్లో మరి సమ్మర్ హాలిడేస్లో మనకి IPL క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. స్టేడియం నిండా మరి ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది చూడటానికి వీక్షకులు వస్తూ ఉంటారు, వేలల్లో లక్షల్లో ఉంటారు. వారిలో మ్యాచ్ ఆడాలి, క్రికెట్ ఆడాలి అనేటువంటి వారు చాలా మంది ఆడేవారు ఉంటారు. కానీ జట్టుకు మాత్రం ఎంపిక చేయబడింది 11 మందే టీంలో. ఆ 11 మంది చిన్న అంటే ఒక చిన్న గ్రూపు, ఆ బ్యాచ్ 11 మెంబర్స్ ఆడటానికి ఏర్పాటు చేసుకునేవారు. మరి ఆ 11 మెంబర్సే అవకాశం ఉన్నటువంటి 11 మెంబర్స్ ఆడినప్పుడు చిన్న మందే మరి గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రం అంతా సంతోషించింది కదా, ఆ ప్రాంతం అంతా సంతోషిస్తారు కదా. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఈ కొంచెమే చిన్నదే అని చెప్పి అనుకోవద్దు. విజయాన్ని ఇచ్చేటువంటి వారు దేవుడు. విజయ పదంలో ఎలాగా ఒక క్రికెట్ టీం నడిపించడానికి వారికి మరి కెప్టెన్ కానీ, కోచ్ కానీ వారికి ఎలా ఉండి విజయం వైపుకు, విజయానికి మెలకువలు ఎలా తెలియపరిచి సక్సెస్ ని అంకితం చేస్తాడో, వారికి ఏ విధంగా మరి సక్సెస్ లోనికి వచ్చే విధంగా మరి కావలసినటువంటి ఆ మెలకువలు ఏ రీతికి ఇస్తారో మన ప్రభువు కూడా మన పక్షాన ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, చిన్న మందని మీరు భయపడొద్దు అంటాడు.
రెండవ తలంపు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అంటాడు. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. భూ సంబంధమైన పర సంబంధమైనటువంటి వాటిలో మన దేవుడు మనకంటూ ఒక స్వాస్థ్యం, మనకంటూ గుర్తింపు, మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని, ఒక స్థితిని మనకి ఇవ్వటం అనేటువంటిది మన ప్రభుకి ఇష్టం అంట. అలాంటప్పుడు నాదేముందిలే, మా కుటుంబం ఏముందిలే, మేమెంత వాళ్ళమే అనుకోవద్దు. మన పక్షాన మన దేవుడున్నాడు. మనల్ని ఆస్వాదించేవాడు, మన అభివృద్ధి పరిచేవాడు, మనం విస్తరించేటువంటి వాడు మన దేవుడు. ఈ 6th మంత్లో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏమాత్రం నిరుత్సాహపడొద్దు. మా చిన్న మంద అని చెప్పేసి, చిన్న కుటుంబం అని చెప్పేసి, చిన్న సమూహం అని, చిన్న సంఘం అని నిరుత్సాహపడొద్దు. దేవుడు మీ పక్షాన మీతో ఉన్నాడు, మీ కుటుంబంలో మీ బిడ్డలతో ఉన్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం గుర్తెరిగితే, మరి మన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాల ద్వారా మనల్ని ఆశ్రయించగలడు. అటు రీతిగా పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాల్లో ఈ మాటలు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయనా, దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వచ్చిన మంద భయపడుకుని మీరు జ్ఞాపకం చేశారు. దేవా, మా దైనందినటువంటి జీవిత ప్రయాణంలో నా ప్రభువా, మా ఒంటరి స్థితిని బట్టి, మా కుటుంబ పరిస్థితిని బట్టి నాయన, మేము అధైర్యపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, భయపడుతుంటాం. మీరు భయపడొద్దని మీరు జ్ఞాపకం చేశారు నాయన. చిన్న మందగా, చిన్న కుటుంబంగా, చిన్న సంఘంగా ఉన్నటువంటి మాకు పెద్ద దిక్కుగా నాయన, అయ్యా మా దైవమా, నిత్యం మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నా తండ్రి, మరి మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా అయ్యా, మరి రాజ్యం మాకు ఇవ్వటం అనేది మీకు ఇష్టమైనదని మీకు జ్ఞాపకం చేశాను. ఈ భూమి మీద భూ సంబంధమైన పర సంబంధమైనటువంటి మేళ్లు చేత అయ్యా మమ్మల్ని ఆస్వాదించడం అనేటువంటిది మీకు ఇష్టమై ఉన్నది అనేటువంటిది మీ లేఖం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఏ ఉదయం నాయన, మీ TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన, మీరు అనుగ్రహించేటువంటి అయ్యా స్థిరాస్తుల ద్వారా, భూ సంబంధమైన పర సంబంధమైన దీవెన ద్వారా నా తండ్రి వారు బలపరచబడిన తండ్రి మిమ్మల్ని మహింపరిచేటువంటి వారికి స్థిరపరచండి. ఈ మంత్ అంతట్లో కూడా ప్రభువా, మీ కృపాక్షేమములు దేవ మీ బిడ్డలకు దయచేసిన తండ్రి, వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతల్లో మీరు వెన్నట్టు నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనందుగాక.